అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైన్యాధ్యక్షుడు వాసిం మునీర్తో చర్చల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై ఈ రాత్రి జరగాల్సిన దాడులను నిలిపివేయాలని వారు చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. హార్మోజ్ జలసంధిని తక్షణమే తెరవాలన్న షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించారని ట్రంప్ తెలిపారు. దాదాపు నెల రోజులకు పైగా ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియా యుద్ధం ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. పాకిస్తాన్ ఆ 2 దేశాల మధ్య సంధి కుదిర్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందేమో అన్న భయాందోళన మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో చర్చలు జరపడానికి ఒక డీల్కు రావడానికి గతంలో విధించిన గడువును మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రి నాశనం కావచ్చు, అది మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు అంటూ ఆయన చేసిన హెచ్చరికతో యుద్ధం ఖాయమని అందరూ భావించారు. అయితే పాకిస్తాన్ చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 14 రోజుల పాటు దాడులను నిలిపివేస్తూ శాంతి చర్చలకు అవకాశం కల్పించారు. గడువు పొడిగింపు ఊరికే జరగలేదు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకోవాలనే షరతుపైన ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజ్ ఫైర్ 2 వైపులా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రపోజల్ను పరిశీలించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. రానున్న 2 వారాల పాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి అధికారికంగా ప్రకటించారు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే తాము కూడా దాడులకు వెళ్లమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్తో సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని నౌకల రాకపోకలకు అనుమతిచ్చారు.
చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇలాంటి తరుణంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు, ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నెల 10న ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు సఫలమైతే యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.